అది అర్ధరాత్రి సమయం. మోహన్ తన ఇంటి బయట చెట్టు కింద మంచంపై నిద్రపోతున్నాడు. ఎండాకాలం కావడంతో అతను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అప్పుడు మోహన్కు తన చెంపను ఎవరో తాకుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా అతని కళ్ళు తెరుచుకున్నాయి. చుట్టూ చీకటిగా ఉండటంతో అతను ఏమీ చూడలేకపోతున్నాడు. కానీ చీకట్లో రెండు మెరిసే కళ్ళు క్లియర్గా కనిపించాయి మోహన్కు. అవి ఒక మహిళ కళ్ళు అని అతను ఊహించాడు. దాంతో భయపడిన మోహన్ వణుకుతున్న గొంతుతో ఎవరు ఎవరు మీరు అని అడిగాడు. అప్పుడు హఠాత్తుగా మోహన్ చూస్తుండగానే ఆ మెరిసే కళ్ళతో ఉన్న దుష్టరూపం కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడే ఉన్న ఒక బావిలోకి దూకేసింది. వెంటనే ఆ బావిలో నుంచి ఒక భయంకరమైన అరుపు బయటికి వచ్చింది. అది విన్న మోహన్ భయంతో స్పృహ తప్పి కింద పడిపోయాడు. హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలాగే మీ లైఫ్లో ఏమైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన మెయిల్ ఐడికి వివరంగా రాసి పంపండి. మీ అనుభవాలను మన సబ్స్క్రైబర్స్తో పంచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. మోహన్ అనే వ్యక్తి ఒక పేదవాడు. అతను ఒక అద్దెంట్లో ఉంటున్నాడు. అతనికి నిర్మల అనే భార్య, 17 ఏళ్ల పూజ అనే కూతురు ఉంది. అతను కూలీ పనులు చేసేవాడు. కొన్నేళ్లుగా అతని భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. పేదరికం కారణంగా తన కూతుర్ని కూడా చదివించలేకపోయాడు మోహన్. అలా కూలీ పనులు చేసుకుంటున్న మోహన్కు కొన్ని రోజుల క్రితం కాలికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ వల్ల కొద్ది రోజులు పని చేయలేకపోయాడు. ఆ తర్వాత వెంటనే విషజ్వరం రావడంతో చాలా రోజులుగా మోహన్ పనికి వెళ్ళట్లేదు. అలా నెలలు గడుస్తున్న కొద్దీ దాచుకున్న అరాకొర డబ్బులు కూడా అయిపోవడంతో ఇంటి అద్దె కట్టడం కూడా కష్టమైంది మోహన్కు. దాంతో ఇంటి యజమాని దయానంద్ అతన్ని ఎన్నోసార్లు ఇంట్లో నుంచి గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. చివరిగా ఒకరోజు కొందరు రౌడీలతో కలిసి వచ్చిన దయానంద్, రే మోహన్, నీకు నేను చాలా టైం ఇచ్చాను, ఇక నేను వెయిట్ చేయలేను. నీది మొత్తం 6 నెలల అద్దె బాకీ ఉంది. ఇప్పుడు వెంటనే అద్దె కట్టకపోతే ఇల్లు ఖాళీ చేసి నీ కుటుంబంతో ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇల్లు కట్టింది నువ్వు నీ కుటుంబం సత్రంలా వాడుకోవడానికి కాదు అని కోపంగా కేకలు వేయగా 2 చేతులతో దయానంద్కు దండం పెట్టిన మోహన్, సేటు గారు, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. నేను కూలీ పని చేసుకునేవాడిని. కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాలేదు. నా భార్య పరిస్థితి కూడా మీకు తెలుసు. ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించడానికే డబ్బులు లేక, ఇంకా పచ్చిగా చెప్పాలంటే తినడానికి కూడా డబ్బులు లేక నేను నా కుటుంబం విలవిల్లాడుతున్నాం. అలాంటప్పుడు అద్దెలా కడతాను సేటు గారు, దయచేసి కొంచెం టైం ఇవ్వండి అని ఏడిచాడు మోహన్. అదంతా విన్న దయానంద్, నీ కష్టాలతో నాకు సంబంధం లేదు. నువ్వు ఇక్కడ ఊరకుండడానికి నువ్వేమన్నా చుట్టానివా? అద్దె కట్టలేకపోతే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆల్రెడీ నేను నీకంటే ఎక్కువ అద్దె ఇచ్చే వాళ్ళని వెతికి పెట్టుకున్నాను అని కోపంగా మాట్లాడాడు. దయానంద్ మాటలు విన్న మోహన్ భార్య నిర్మల, అలా చేయకండి సేటు గారు, మాకు వయసు వచ్చిన కూతురుంది. మేము తనని తీసుకొని ఎక్కడికని వెళ్తాం అని కన్నీళ్లు పెట్టుకోగా, అదంతా నాకు సంబంధం లేదమ్మా. ఉంటే అద్దిచ్చుండండి, లేదంటే మీకు ఇష్టమైన చోటికి వెళ్ళి చావండి. అంతేగాని ఇలా ఊరకుంటామంటే ఇంకా నా రూట్లో మీ అందరినీ బలవంతంగా ఖాళీ చేపిస్తాను అని తనతో వచ్చిన రౌడీల వైపు చూశాడు దయానంద్. వాళ్ళు వెంటనే మోహన్ ఇంట్లోకి వెళ్ళి లోపల ఉన్న సామాన్లను బయట విసిరేయడం మొదలుపెట్టారు. చివరికి మోహన్ను అతని కుటుంబాన్ని కూడా బలవంతంగా బయటికి పంపించారు. మోహన్ ఏడుస్తూ అక్కడే సేటు కరుణిస్తాడని కొంచెంసేపు వెయిట్ చేశాడు. కానీ దయానంద్ గుండె కరగలేదు. మోహన్ కుటుంబం మొత్తం రోడ్డుపై ఒంటరిగా కూర్చొనుంది. ఇంతలో అకస్మాత్తుగా గాలి బలంగా వీచింది. కాసేపటికి అంతా నార్మల్ అయిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. చూడటానికి అతని రూపం చాలా విచిత్రంగా అనిపించింది మోహన్ కుటుంబానికి. అతను మోహన్ దగ్గరకు వచ్చి, బాధపడకు మోహన్, నేను నీకు హెల్ప్ చేసేందుకు రెడీగా ఉన్నాను అని అన్నాడు ఆ వ్యక్తి. అతని మాటలకు మోహన్ ఆశ్చర్యపోయాడు. కాసేపటికి మోహన్, అసలు మీరెవరన్నా? మీరు నాకు తెలీదు, నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. పోనీ నేనేమన్నా మీకు తెలుసా అన్నా అని అడగ్గా ఆ వ్యక్తి ఒక చిన్న నవ్వు నవ్వి, నేను ఈ ఊరి వాడిని కాదలే, వేరే ఊరివాడిని. ఈ మండుటెండలో నువ్వు నీ కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికని వెళ్తావు? నీ పరిస్థితి చూస్తుంటేనేమో చాలా పేదవాడివి అనిపిస్తుంది. నీకు ఇష్టమైతే నాతో రా, నాకు ఒక పాత ఇల్లు ఉంది, అది ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. నువ్వు కావాలనుకుంటే నువ్వు నీ కుటుంబం అక్కడే ఉండొచ్చు అని అన్నాడు ఆ వ్యక్తి.
అప్పుడు మోహన్ రెండు చేతులు జోడించి, చాలా సంతోషం అన్నా, కానీ నీకు అద్దె కట్టడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నా కుటుంబానికి అన్నం పెట్టడమే నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకోగా, పర్వాలేదులేయ్యా, నువ్వు ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు అక్కడ ఉండొచ్చు, నాకు ఏ అద్దె వద్దు అని అన్నాడు ఆ వ్యక్తి. అది విని సంతోషపడి తన కుటుంబం వైపు చూసిన మోహన్ ఆ వ్యక్తి వైపు చూసి, సరే అన్న, మీరు ఆ మాట అన్నారు, నాకు అదే సంతోషం అని అనగా, సరే అయితే నాతో రండి అన్నాడు ఆ వ్యక్తి. మోహన్కి ఆ వ్యక్తి చెప్పిన మాటలు వినడం తప్ప మరో మార్గం కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత తమ సామాన్లన్నీ సర్దుకున్న మోహన్ కుటుంబం ఆ వ్యక్తితో కలిసి అతని ఊరికి వెళ్ళారు. ఆ వ్యక్తి చెప్పిన ఆ ఇంటిని చూస్తుంటే అది చాలా సంవత్సరాలుగా పాడుపడిపోయి ఉన్నట్లు అనిపించింది మోహన్కు. ఆ ఇల్లు ఎర్రమట్టితో కట్టబడింది. అందులో 3 పెద్ద గదులు, ఒక పెద్ద వరండా ఉంది. ఆ ఇంటి ఆవరణలో ఒక పాత రావి చెట్టు, అలాగే దాని పక్కనే ఒక బావి కూడా ఉంది. మోహన్, అతని కుటుంబం ఆ ఇంటి ఎదురుగా నిలబడి ఉండగా ఆ వ్యక్తి మోహన్ని చూస్తూ, ఇప్పటి నుంచి దీన్ని నీ ఇల్లు అనుకొని ఉండిపో మోహన్, పైగా వంటగదిలో వండుకోవటానికి కూడా కొన్ని సరుకులు ఉన్నాయి, నీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు. అది విన్న మోహన్ ఆనందంగా కన్నీళ్ళను ఆపుకుంటూ, నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటానన్నా. అయ్యో, నేను ఇప్పటి వరకు నీ పేరు కూడా అడగలేదు, ఇంతకీ నీ పేరేంటన్నా అని అడగ్గా ఆ వ్యక్తి ఒక విచిత్రమైన చిరునవ్వుతో, నా పేరు రమేష్లే, కానీ ఇక నేను వెళ్తాను, రేపు కలుద్దాం అని చెప్పి రమేష్ అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మోహన్ అలసటతో అక్కడే ఉన్న ఒక బెంచిపై కూర్చున్నాడు. అయితే తన భార్య నిర్మల మరియు అతని కూతురు పూజ మాత్రం ఆ ఇంటిని విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు మోహన్, ఈ ప్రపంచంలో ఆ దయానంద్ సేఠ్ లాంటి రాక్షసులే కాదు, ఈ రమేష్ అన్న లాంటి మంచి మనసున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ స్వార్థపు లోకంలో ఎవరు ఎవరికైనా ఇంతగా సహాయం చేస్తారు ఉత్తి పుణ్యానికి అన్నాడు. అది విన్న నిర్మల, అదేనండి నేను ఆలోచిస్తుంది, ఈ రోజుల్లో ఏ స్వార్థం లేకుండా ఎవరు నిజంగా ఇంత సహాయం చేస్తారు అనింది అనుమానంగా. అప్పుడు మోహన్, ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటి నిర్మల అని అడగ్గా, మీరు గమనించారో లేదో తెలియదు కానీ మనం ఈ ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు ఈ ఇంటి చుట్టుపక్కల ప్రజలు మన వైపు విచిత్రమైన చూపులతో చూస్తున్నారు. మీకు ఇంట్లో ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించట్లేదా అని అడిగింది నిర్మల. దానికి మోహన్ చిరాగ్గా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకోవద్దు నిర్మల, మనకు ఉండడానికి ఒక చోటు కావాలి, దేవుడు మనకి ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చాడు, ఇప్పటికే సాయంత్రం అయిపోయింది, కొద్దిసేపట్లో రాత్రి కూడా అవుతుంది, మీరు కూడా అలసిపోయారు, ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి పనుకోండి అని అన్నాడు. కాసేపటికి మోహన్, నిర్మల, పూజ ముగ్గురు గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంటి ఆవరణలో ఉన్న ఆ పెద్ద రావి చెట్టు కింద వేసి ఉన్న మంచాలపై నిద్రపోతున్నారు. అప్పుడు టైం అర్ధరాత్రి 1:30 కావస్తుంది. ఆ సమయంలో మోహన్కు ఎవరో ఒకరు నల్లబట్టలు వేసుకొని అతని చుట్టూ నడుస్తున్నట్లు ఒక విచిత్రమైన ఫీలింగ్ కలిగింది. అలాగే సడన్గా తన గడ్డంపై ఏదో తాకినట్టు అనిపించింది మోహన్కు. ఒక్కసారిగా దడుచుకున్న మోహన్ వెంటనే లేచి కూర్చొని చుట్టూ చూశాడు. అంతా చీకటిగా ఉంది. అతని భార్య, కూతురేమో గాఢమైన నిద్రలో ఉన్నారు. ఇంతలో మోహన్ ఎదురుగా 12 అడుగుల పొడవైన ఒక మహిళ ఆకారం నిలబడి ఉన్నట్లు కనిపించింది. చీకట్లో కూడా ఆమె కళ్ళు పిల్లి కళ్ళలా మెరుస్తూ కనిపించాయి. అది చూసిన వెంటనే మోహన్ భయంతో వణికిపోయాడు. ఆ భయంకరమైన రూపం ఒక్కసారిగా చెట్టు వెనక్కి పరిగెత్తింది. అది చూస్తూ వణికిపోతున్న మోహన్ను చెట్టు చాటు నుంచి వంగి ఒకసారి చూసిన ఆ దయ్యం ఆకారం వెంటనే అక్కడున్న బావిలోకి దూకేసింది. అయోమయ పరిస్థితిలో ఉన్న మోహన్కు ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ శబ్దం వినగానే నిర్మల, పూజ కూడా ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. అప్పుడు నిర్మల, ఏవండి, ఆ అరుపు ఎవరిది అని కంగారుగా అడక్క, నాకు తెలియదు నిర్మల, కానీ నాకెందుకో మనం తప్పు చేశామనిపిస్తుంది. ఇది మనం ఉండడానికి సరైన చోటు కాదేమో. నేను 12 అడుగుల పొడవైన ఒక భయంకరమైన ముఖం కలిగిన ఒక మహిళ రూపాన్ని చూశాను. ఆమె ఈ బావిలోకి దూకింది అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు మోహన్. ఆ మాటలు విన్న పూజ భయంతో గట్టిగా కేకలు వేసింది. వెంటనే పూజను దగ్గరికి తీసుకున్న నిర్మల, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా కదండి, నాకు మొదటి నుంచే అనుమానంగా ఉంది, ఇది తప్పుడు చోటు అని. మనం చాలా కాలంగా పాడుబడిపోయి ఉన్న ఇంటికి వచ్చామండి. ఇక్కడ చాలా ఏళ్ళుగా ఎవరూ లేరని ఇంటిని చూస్తేనే అర్థమైపోతుంది అనగా, నీ అనుమానంలో కూడా నిజం ఉందని ఇప్పుడే నాకు అర్థమవుతుంది నిర్మల, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ మంచం మీద నుంచి కిందకి దిగిన మోహన్ తన భార్య, కూతురికి కూడా మంచం దిగడంలో సహాయం చేశాడు. అయితే
సరిగ్గా వాళ్ళు బయటికి వెళ్ళడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉండగా మోహన్ చూసిన అదే ఆడదెయ్యం హఠాత్తుగా బావిలో నుంచి బయటికి వచ్చి వాళ్ళ ముగ్గురు ముందు నిలబడింది. ఆమె ముఖం పూర్తిగా నల్లగా కాలిపోయినట్లు కనిపించింది. ఆమె 2 కళ్ళు ఎర్రగా రక్తంతో నిండిపోయినట్టున్నాయి. అంతేకాకుండా ఆమె రక్తంతో తడిచిన పెద్ద పెద్ద పదునైన పళ్ళతో మోహన్ నిర్మల పూజ వైపు చూసి గట్టిగా అరిచింది. ఆమెను చూడగానే వాళ్ళంతా భయంతో గట్టిగా కేకలు వేశారు. అయితే ఆ ఆత్మ ఒక్కసారిగా పూజ వైపుకి దూకింది. ఆమెని గట్టిగా పట్టుకొని తన పొడవైన పదునైన పళ్ళతో ఆమె మెడని కొరికేసింది. అప్పుడు పూజ ఆ బాధని భరించలేక పెద్ద పెద్దగా కేకలు వేసింది. కొన్ని సెకండ్లలోనే ఆ దుష్ట శక్తి ఆమె రక్తాన్ని పూర్తిగా పీల్చేసింది. పూజ అలా అరుస్తూనే ప్రాణాలు వదిలేసింది. ఆ మహిళ ఆత్మ పూజ శవాన్ని చేతిలో పట్టుకొని తిరిగి అదే బావిలోకి దూకేసింది. దాన్ని చూసిన నిర్మల భయంతో ఆ బాధని తట్టుకోలేక బోరుమని ఏడవడం ప్రారంభించింది. ఇంతలో ఒక్కసారిగా గాలి గట్టిగా వీసింది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కప్పేశాయి. తుఫాను రూపంలో గాలి పెరిగింది. అక్కడ వాతావరణం ఇంకొక్కసారి భయంకరంగా మారిపోయింది. అప్పుడే ఆ ఆత్మ మళ్ళీ బావి నుంచి బయటకు వచ్చింది. ఈసారి అది నిర్మల వైపు పరిగెత్తింది. ఆమెను బలంగా పట్టుకొని మళ్ళీ అదే బావిలోకి తీసుకెళ్ళిపోయింది. ఆ బావిలో నుంచి నిర్మల అరుపులు ఆకాశాన్ని అంటుతున్నాయి. అదంతా చూసిన మోహన్ దిక్కుతోచని స్థితిలో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఇంటి బయటికి పరిగెత్తాడు. అయితే ఆ ఇంటికి కొంత దూరంలోనే కొంతమంది మనుషులు భయంకరమైన చూపులతో ఆ ఇంటి వైపు చూస్తున్నారు. వాళ్ళని గమనించిన మోహన్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, నా కూతుర్ని, నా భార్యను రక్షించండి, నా కళ్ళ ముందే నా దయ్యం ఆ బావిలోకి తీసుకెళ్ళింది అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ జనాల గుంపులో ఉన్న ఒక సాధువు ముందుకొచ్చి మోహన్తో, ఈ సంగతులన్నీ మాకు తెలుసు, కానీ మనం ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేం. నీ భార్య, నీ కూతురు ఇక ఈ లోకంలో లేరు. మళ్ళీ నువ్వు గనక ఇంటికి వెళ్తే నువ్వు నీ భార్య కూతుర్ని కలుసుకోవచ్చు, కానీ వాళ్ళు ఇప్పుడు మనిషి రూపంలో ఉండరు, ఆత్మ రూపంలో ఉంటారు అని చెప్పగా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు స్వామి అని ఏడుస్తూ అయోమయంగా చూశాడు మోహన్. దానికి ఆ సాధువు, చాలా సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో జయంతి అనే ఒక పొడవాటి భయంకరమైన రూపం కలిగిన స్త్రీ ఉండేది. ఆమె ఒక దయ్యాన్ని పూజించేది. అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి అమాయకులను బలి ఇచ్చేది. ఆమె దగ్గర రమేష్ అనే ఒక శిష్యుడు కూడా ఉండేవాడు. అతను నమ్మకంగా అమాయకుల్ని మోసం చేసి ఆమె దగ్గరికి తీసుకెళ్లేవాడు. ఒకరోజు ఈ ఊరి జమీందార్ తన కూతురిని కూడా జయంతి బలి ఇవ్వాలని చూస్తుందని తెలుసుకొని కోపంతో ఆ జయంతిని ఆమె అనుచరుడు రమేష్ను చంపి ముక్కలు ముక్కలుగా నరికి అదే బావిలో పడేశాడు. ఆ జయంతి మరణించినప్పటికీ ఆ ఇల్లు మాత్రం ఏదో శాపానికి గురైనట్టు అనేక దశాబ్దాలుగా అలాగే పాడుపడిపోయింది. ఎవరెవరో ఆ ఇంట్లో ఉండడానికి ప్రయత్నించారో వాళ్ళంతా చనిపోయారు. కనీసం వాళ్ళ శవాలు కూడా దొరకలేదు. ఎంతోమంది ఇంటిని కూల్చడానికి ప్రయత్నించారు, కానీ అలా ప్రయత్నించిన ప్రతి ఒక్కళ్ళు శవాలుగా మిగిలిపోయారు. ఇప్పటికీ ఆ రమేష్ ఆత్మ అమాయకులను మోసం చేసి ఆ ఇంట్లోకి తీసుకెళ్తుంటుంది. అయితే కొందరు ఇప్పటికీ చెప్తుంటారు ఆ జయంతి ఇంకా బతికే ఉందని, అది కూడా ఒక భయంకరమైన దయ్యం రూపంలో అని. ఇక ఆమెతో పోటీపడే శక్తి ఈ ఊరిలో ఎవరికీ లేదు అని ఆ ఇంటి యొక్క ఘోరమైన చరిత్రను చెప్పాడు ఆ సాధువు. అదంతా విన్న మోహన్కు పిచ్చి పట్టినట్లు అనిపించింది. అక్కడ జరిగిందంతా ఒక కలలా అనిపించింది. అలా బాధతో అయోమయంగా చూస్తూ నడుచుకుంటూ పిచ్చి పట్టిన వాళ్ళ ఊరి చివరకు ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళిన మోహన్ను అటుగా వస్తున్న ఒక బస్సు గుద్దింది. అంతే, ఎగిరి పక్కనే ఉన్న గడ్డిలో పడ్డాడు మోహన్. వెంటనే బస్సు డ్రైవర్ బస్సు ఆపగా బస్సులోని వాళ్ళంతా మోహన్ను బస్సులోకి ఎక్కించి అతన్ని లేపే ప్రయత్నం చేశారు. దెబ్బలు పెద్దగా తగలకపోవడంతో కాసేపటికి స్పృహలోకి వచ్చిన మోహన్తో, ఎలా ఉంది నీకు, అసలు ఎవరయ్యా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు కండక్టర్. చుట్టూ ఉన్న అందరినీ చూసిన మోహన్ జరిగిందంతా వాళ్ళకి చెప్పి ఏడుస్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారు.
వారి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అప్పుడు ఆ బస్సు కండక్టర్ వణుకుతున్న గొంతుతో, అసలు నువ్వు చెప్తుంది ఏంది స్వామి? నువ్వు ఆ ఊరిలోని ఒక ఇంటికి వెళ్తే అక్కడ నీ పెళ్ళాం కూతురు మాయమయ్యారా? దాన్ని నువ్వు బయటికి వచ్చి ఊర్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇదంతా ఒక దయ్యం పని అని నీకు చెప్పారా అని ఆశ్చర్యంగా అడక్క, హా అవునండి అని ఏడుస్తూనే బదులిచ్చాడు మోహన్. అది విన్న ప్రయాణికులందరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకొని భయపడుతూ ఉండగా, నువ్వు చెప్పేది ఆ ప్రాంతం గురించేనా అని కిటికీలో నుంచి మోహన్కు ఆ ఊరిని చూపించాడు కండక్టర్. అది చూసి షాక్ అయిన మోహన్, అదేంటి అక్కడంతా ఖాళీగా ఉంది, సమాధులు ఉన్నాయి, అక్కడ ఊరు ఉండాలి కదా అని కంగారుగా అడక్క, నేను ఈ రూట్లో 20 ఏళ్ల నుంచి తిరుగుతున్నానయ్యా. ఎన్నో ఏళ్ల క్రితమే ఈ ఊరు శ్మశానం అయిపోయింది. మరి నువ్వేదో ఇల్లు ఊరు సాధువు అని చెప్తున్నావు. అక్కడికి మనుషులు కాదు కదా, కాకులు కూడా పోవు. చూస్తుంటే పిచ్చోడు అనిపిస్తుంది. ఈ బస్సు టౌన్లో ఆగుతుంది, అక్కడ దిగేయి. రైట్ రైట్ అన్నాడు కండక్టర్. అదంతా విని షాక్ అయిన మోహన్ కిటికీలో నుంచి ఆ శ్మశానాన్నే చూస్తూ ఉండిపోయాడు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మోహన్కి జరిగిందంతా నిజమా, లేకపోతే మోహన్కి నిజంగానే పిచ్చి పట్టిందా? మీకు ఈ హారర్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి హారర్ స్టోరీస్ రోజు వినడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.